మాస్టర్స్, మరి మనకి ఇప్పుడు మన ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గారి స్పీచ్ ఉంటుంది. ఇప్పుడు ఆకురాతి శంకర్రావు గారు గత 23 సంవత్సరాల నుంచి ఎంతో సేవలు చేస్తున్నారు పిఎస్ఎస్ఎంకి, పిఎంసికి. శంకర్రావు గారు ధ్యానరత్న ఎంత సేవలు చేస్తుంటే మనకి ధ్యానరత్న ఇస్తారండి. పిరమిడ్ సేవాదల్ కన్వీనర్గా ఉన్నారు. శంకర్రావు గారి స్పీచ్ విందాం. భగవత్ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనందరికీ శ్వాస అనే గురువుని అందించి మనమే భగవంతుళ్ళని మనకు తెలియజేసిన పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఇందాక వంశీ గారు మనకు చెప్పారు. అలాంటి అద్భుతమైన రోజు మనం ఈ యొక్క పిఎంసి ధ్యాన మహా యజ్ఞం 1 ప్రారంభించుకోవటం అనేది ముందుగా నిర్ణయించబడింది. ఇది ఈ అద్భుతమైనటువంటి దానిలో పాల్గొన్న మనకు మనం ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ధ్యాన ముద్రలో కూర్చుందాం. 5 minutes మెడిటేషన్. కొత్తవారు ఎవరైనా ఉంటే కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. అత్యంత సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఓన్లీ 5 minutes. ధ్యానం చేస్తే వైకుంఠ ద్వారం ప్రవేశం జరుగుతుంది. కుంఠితము లేనిది వైకుంఠము. ఏదైతే మార్పు లేదో, ఏదైతే నశించదో, ఏదైతే శాశ్వతమైందో ఆ ద్వారంలోకి మనం ప్రవేశిస్తాం. దాన్ని మోక్షము అంటారు. మోక్షద్వారం. మోక్షద్వారంలోకి ప్రవేశించే మార్గమే ధ్యానం. హాయిగా సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. శ్వాసను లాగవద్దు, వదలవద్దు, బిగబట్టవద్దు, ఏ ప్రయత్నం చేయవద్దు. ప్రకృతి సహజంగా జరుగుతున్న దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉన్నాం. నో కాన్సంట్రేషన్, ఓన్లీ అబ్జర్వేషన్. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ధ్యానం అంటే సాక్షి సాధన. ఏదైతే సహజంగా జరుగుతూ ఉందో దాన్ని సాక్షిగా గమనించటమే. ఇది ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని చేస్తామో దీన్ని ధ్యానం అంటాం. కళ్ళు తెరిచి ఎప్పుడైతే సాక్షిగా జరుగుతున్న దాన్ని మనం అంగీకరిస్తాం, దాన్ని జ్ఞానం అంటాం. అందుకే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా కర్మలన్నీ దగ్ధమవుతాయి. కర్మ మీన్స్ మైండ్. నీ మైండ్ క్లోజ్ అవుతుంది, శూన్యమవుతుంది. ఎప్పుడైతే మైండ్ శూన్యమవుతుందో నీలోని దివ్యత్వం, నీలోని శాశ్వతత్వం, నీలోని సాక్షితత్వం, అంగీకరించే స్వభావం, అవన్నీ మన జీవితంలోకి ప్రవహిస్తాయి. అందుకే జ్ఞానాన్ముక్తి. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా మాత్రమే ముక్తి వస్తుంది. జ్ఞానం అంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఏదైతే జరుగుతా ఉందో దాన్ని సాక్షిగా గమనిస్తూ దాన్ని అంగీకరిస్తూ ఓర్పు సహనం ద్వారా ఉన్నది ఉన్నట్లు అంగీకరిస్తే ఏది పొందాలో అది పొందుతాం. మనం పొందటం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ జాయ్. లైఫ్ ఈజ్ డివైన్ లవ్. లైఫ్ ఈజ్ లైవ్. జీవితం ఒక అద్భుతమైనది, అందమైనది. జీవితం ఉత్సాహం, ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉండాలి. జీవితం అంటే అన్కండిషనల్ లవ్, నో కండిషన్స్. జీవితం అంటే లైవ్, నిరంతరం అది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఏ అడ్డుకట్టలు లేవు, ఏ ఆనకట్టలు లేవు. మన మైండ్ భ్రమపడతా ఉంటుంది, నేనేదో ఆపుతున్నాను, నేనేదో చేస్తున్నాను, నా జీవితాన్ని ఏదో మలుపులు తిప్పుతున్నాను అన్నటువంటి భ్రమలు తొలగిపోయి ఓర్పు సహనంతో దాన్ని చక్కగా అనుభవించాలి. లాస్ట్ 1 minute. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు విడదీసి కళ్ళ మీద కప్పుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు కొద్దిగా ముందు జరిపి మన అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కృతజ్ఞత చెప్పుకుందాం. సద్గురు శ్రీ 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 సదానంద యోగి మహారాజ్ వారికి, భీమకండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞానికి, పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఆత్మబంధువులందరికీ నమస్కారం. మన భాగ్యవతి గారు అమ్మాయి ఈ యజ్ఞాన్ని చూసి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం చూసి ఆనందపడి తన 1 నెల జీతాన్ని స్పాన్సర్గా ఇచ్చిందండి. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆనంద్ గారు, మన యజ్ఞానికి, పిఎంసికి మాకు ఆ అమ్మాయి ఇన్స్పైర్ అవ్వాలని తన ఒక శాలరీ. ఏం చదువుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు. ఈ అమ్మాయి జాబ్ చేస్తున్నట్లుందా, చదువుకుంటున్నట్లు ఉంది? గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చేతులతో తీసుకుంటే బాగుంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. తల్లిదండ్రులు ధ్యానులైతే పిల్లలు మాస్టర్లే అవుతారు. గ్రేట్. ఫ్యూ వర్డ్స్ మీ అమ్మాయి గురించి చెప్పు. మా అమ్మాయికి ఈ మధ్య బెంగళూరులో జాబ్ వచ్చిందండి. నేను ముందుగానే చెప్పాను, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాబ్ వస్తే ఫస్ట్ శాలరీ పిఎంసి కానీ యజ్ఞాలు కానీ ఇవ్వాలని ముందే వాళ్ళ దగ్గర మాట తీసుకున్నానండి. నేను ఆ విధంగానే నా మాట గౌరవం ఇచ్చి మా అమ్మాయి ఫస్ట్ శాలరీ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ యజ్ఞానికి. నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. అవునండి, 2 కూడా ఇవ్వడం జరిగిందండి. పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతుందండి యజ్ఞం. పిఎంసికి యజ్ఞాన్ని కూడా 2 విధాలుగా ఇచ్చినట్టుగా జరిగిందండి. ఇప్పుడు మా అమ్మాయి చాలా ఆనందంగా ఉందండి. మా ఇంట్లో మొత్తం అందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా మారడం కూడా జరిగిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా ఇచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? నీ పేరేం పేరు? కళ్యాణ్. ఎక్కడ జాబ్ చేస్తున్నావు? బెంగళూరులో. బెంగళూరులో. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. మాస్టర్స్, ఒక యజ్ఞంకి, ఒక పిఎంసికి ఇలా వచ్చి ఇలా డబ్బులు ఇవ్వడము అన్నది పత్రి సార్ని ఒకసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి. సచ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఇది మా అమ్మాయి చేత ఇప్పించినట్టని కాదండి, ప్రతి ఒక్క యూత్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలండి.
నేను మా అమ్మాయి రానన్నా సరే బలవంతంగా స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా యూత్ ముందుకు వచ్చి పిఎంసికి పత్రిజీ గారి ఆశయాలు కూడా అందరూ కూడా తోడ్పడాలనే ఆశయంతోనే ఈ విధంగా తీసుకురావడం జరిగిందండి మా అమ్మాయిని. మా అమ్మాయి అయితే పైకి రావడానికి అసలు రాననే చెప్పిందండి. ఓన్లీ యూత్ కోసమే యూత్ కూడా అందరూ కూడా ఇలా ముందుకు వచ్చి పిఎంసికి పత్రిజీ ఆశయాలకు కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలన్నది ఆశయం ఒకటే తప్ప వేరే ఏమి లేదండి. మేము ఇచ్చింది ఏమంటూ ఏమీ లేదండి, అంతా గురువుదేండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సారీ ఫర్ డిస్టర్బ్ సార్. ఆకురాతి శంకర్రావు సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. మన గ్రాండ్ మాస్టరు వర్క్ ఆకురాతి శంకర్రావు సార్ మాట్లాడడం అంటే ఆయన చేసిన పని మాట్లాడడం అంత గొప్ప ఇన్స్పిరేషను, అంత గొప్ప మోటివేషను. ఆయన స్పీచ్ వినాలని అదే పనిగా కూర్చొని ఉన్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ పాపకి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుందాం మనం. యువత అంతా కూడా అలా ఒక స్ఫూర్తి పొందాలి. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వంశీ గారు ఏదైతే ప్రారంభించారో చెప్పారో దాని కొనసాగింపుగానే నేను చెప్పేది కూడా ఉంటుంది. నాకు యాక్చువల్గా మెడిటేషన్లో ఇన్నరు అంటే నా అంతరాత్మ ప్రబోధం వస్తూ ఉంటుంది. దానిలో ఒకరోజు నాకు ఒక అంతరాత్మ ప్రబోధం వచ్చింది. మనం ఆధ్యాత్మిక అనుభవం పొందుతున్న మానవులం కాదు, మానవ జీవిత అనుభవం పొందుతున్న దైవాలం. ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. నాకేదన్నా ఒక వర్డ్ వస్తే వెంటనే నేను స్టిక్కర్ తయారు చేయించి పత్రిసార్ చేత రిలీజ్ చేయించాను. పత్రిసార్ చూసి నవ్వారు, అది రిలీజ్ చేశారు, అయిపోయింది. తర్వాత సారు ఆ స్పీచ్ కూడా ఇచ్చారు మొన్న కరోనా టైంలో. నేను పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కోరేది ఒకటే, మన పత్రిసారి మనం దైవాలము 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 అని చెప్తా ఉంటే మనం దైవాలం అయిపోయామనుకొని దైవంలాగా ఫీల్ అవటం కాకుండా దైవాలమైన మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనే తెలుసుకోవాలి. మనం ఆధ్యాత్మిక అనుభవం పొందుతున్న మానవులం కాదు, మానవ జీవిత అనుభవం పొందుతున్న దైవాలం. ఆల్రెడీ మనం దైవాలమే. దైవం కోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఈ భూమి కర్మభూమి. ఈ కర్మభూమిలో మనం ఏం చేయాలి? కర్మలు చేయాలి. కర్మలు చేయటం ద్వారా జ్ఞానాన్ని పొందాలి, కర్మ యొక్క ఫలం తాలూకా అనుభవాలను పొందాలి. ఇందా చెప్పారు రాక్షసులు దైవాలు అని. ఆ రాక్షసుడు ఎందుకయ్యాడు? దాని ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. దైవం ఎలా అయ్యాడు? దాని అనుభవం వచ్చింది కాబట్టి. ఇక్కడ మనందరం దైవాలమే. దైవాలు అయ్యుండి మళ్ళీ దైవం కోసం ఎతుకులాడుతూ ఉన్నాం. దేవుడు ఎక్కడంటే దేవులాడేవాడే దేవుడు అని చెప్పి ప్రతిసారి చెప్పారు. మరి మనం దైవం కోసం కాదు చేయాల్సింది. ఇక్కడ మనం ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన దైవత్వం కోసం కాకుండా మన మానవ జీవితంలో మన జీవితంలో ఏదైతే మన యొక్క కర్తవ్యం ఉందో కామ్య కర్మలుగా కాకుండా కర్తవ్య కర్మలుగా మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవటం కోసమే ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం దైవాలము అని నమ్మకం కలగట్లేదు. అయితే మనం అనుకుంటున్న దైవం అని, కానీ నమ్మకం కలగట్లేదు. అట్లా అని చెప్పేసి మానవ మాత్రలు అనుకోవట్లేదు, మానవ మాత్రలు చేయాల్సినవి చేయట్లేదు. అంటే దానిలో పరిపూర్ణత దీనిలో పరిపూర్ణత రాకుండా కొద్దిసేపు దైవత్వంలో వెళ్తూ ఉన్నాం, కొద్దిసేపు మళ్ళీ మానవ మాతృలుగానే ఉండిపోతున్నాం. అలా కాకుండా ఈరోజు ఈ సబ్జెక్ట్ ద్వారా మన పరిపూర్ణ మానవులుగా ఉండాలి, పరిపూర్ణ దైవాలుగా ఉండాలి అనేదే ఈరోజు ఈ కాన్సెప్ట్. మన దైవాలు అని గుర్తించడానికి ఒక చిన్న కథ, ఓషో చెప్పినటువంటి కథ విందాం. ఇట్లాగ ఒక బీచ్ ఒడ్డుకి ఇట్లా వెళ్ళారు, ఒక నలుగురు బృందం వెళ్ళారు. అటు చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది మహాసముద్రం ఎంత లోతు ఉంటుందో చాలా గొప్పది, మన జీవితంలో ఇది చూడకపోతే మన జన్మ వేస్ట్ అని చెప్పేసి ఆ సముద్రం గురించి బాగా వాళ్ళు
ఆ ఒడ్డున తిరుగుతూ సముద్రంలో ఈతలు కొడుతూ సముద్రం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్న క్రమంలో ఒక చేపల పిల్లలు గుంపు అంతా అక్కడికి వచ్చేసినాయి. ఈ మాటలు విన్నాయి. దానిలో ఒక చేప వెళ్ళిపోయి గబగబా తల్లి దగ్గరికి వెళ్ళింది. మమ్మీ, నేను ఇప్పుడు కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. ఏమిటా కొత్త విషయం అంటే, సముద్రం ఉందంట, చాలా పెద్దదంట, అది చూడకపోతే జన్మ వృధా అంట. ఆ చేపను నా చూపించు, అది ఆ సముద్రాన్ని నా చూపించు అని చెప్పేసి తల్లిని అడుగుతుంది పిల్ల. తల్లి ఏం చెప్పింది? ఓ పిచ్చి మాకమా, మనం సముద్రంలోనే ఉన్నాము, దానిలోనే పుట్టాము, దానిలోనే జీవిస్తున్నాం, దానిలోనే మన జీవితం అంతా సాగుతూ ఉందంటే, లే నువ్వు నన్ను ఏదో మాయ చేస్తూ ఉన్నావు, మాయ మాటలు చెప్తా ఉన్నావు, కాబట్టి నాకు సముద్రం చూపించాల్సిందని చెప్పేసి మారాన్ చేస్తున్నారు. మనకు మళ్ళీ మనం కూడా అంతే. ప్రతిసారి మీరే దైవాలంటే ఆయన అలాగే చెప్తాడు, కానీ మనం ఇంకా దైవం కాదు. ఆ దైవం ఎక్కడ దొరికిద్దా అని ఎతుకుతా ఉన్నాం. నిజంగా ఆ చేప పిల్లకి ఎప్పటికైనా సముద్రం కనపడిద్దా? మనకు కూడా ఎప్పుడు దైవం కనపడదు, ఎందుకంటే మనమే దైవాలం కాబట్టి. అప్పుడు ఏం చేశారంటే, దీనికి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి పత్రిజీ లాంటి ఒక గురువు, దానిలో ఒక చేప ఉందన్నమాట, పత్రిజీ లాంటి గురువు చేప ఏం చేసిందంటే, రా నీకు చూపిస్తాను రా, అయితే నువ్వు ఎక్కడిన్నావో పద అక్కడ నాకు చూపించు అని చెప్పింది. ఆడ తీసుకెళ్ళాడు. ఆడ తీసుకెళ్ళగానే ఎక్కడైతే ఒడ్డుకాడు కదా, ఏం చేసిందంటే ఆ ఒడ్డుకి వచ్చిన తర్వాత తోకతో ఆ చేప పిల్లను ఒక తన్నింది. తనంగానే ఏమైంది, అది ఒడ్డుకొచ్చి పడి గిలగిలగిలగా కొట్టుకుంటుంది అనమాట. ఆ గిలగిలగిల కొట్టుకొని మెల్లి జారుకొని నీళ్ళల్లోకి వచ్చింది. అమ్మయ్య బతికిపోయాను. ఇదే కదా సముద్రం అన్నమాట. అంటే ఏంటి, మనకి ఆ దైవత్వం, మన దైవత్వం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, దైవత్వానికి భిన్నంగా మనం వెళ్ళినప్పుడు, ఆ భిన్నత్వాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మన దైవత్వం తెలుస్తుంది. కాబట్టి మనం దైవాలమైన మనము ఇక్కడ పాఠం నేర్చుకోవడానికి, భిన్నత్వ అనుభవాలు పొంది మన దైవత్వాన్ని స్మరించుకోవటం కోసం, గుర్తు తెచ్చుకోవటం కోసమే ఈ భూమి మీదకి వచ్చాము. అది జ్ఞానం అంటే. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దైవత్వాన్ని ఒక పక్క గుర్తుంచుకుంటూనే మన మానవ జీవితాన్ని అనుభవించాలి పరిపూర్ణంగా. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు తల్లి పాత్రలో ఉంటే పరిపూర్ణమైన తల్లిగా ఉండాలి. అంతే తప్ప నేను దైవాన్ని, ఈ మానవ జీవితం తుచ్చమైంది, ఈ శరీరం తుచ్చమైంది, ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా అశాశ్వతమైన మాటలు చెప్తున్నానుకో, మీకు ఆ తల్లి అనుభవం అనేది పరిపూర్ణత ఎప్పటికీ రాదు. నువ్వు ఏదైతే ఏ పాత్రలో అయితే ఉన్నావో, అత్త పాత్ర, కూతురు పాత్ర, కొడుకు పాత్ర, ఉద్యోగ పాత్ర, మేనేజర్ పాత్ర, ఏ పాత్రలో ఉన్నా నీవు నీ పాత్రని పరిపూర్ణంగా చేసినప్పుడు మాత్రమే, పరిపూర్ణంగా అనుభవించినప్పుడు మాత్రమే నీకు తృప్తి అనేది వస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు అక్కడ భోజనాలు పెట్టారు, కొద్దిగా పెట్టిన తర్వాత సగం తిన్న తర్వాత ఇంకా మళ్ళీ అయిపోయింది అని టైం ఇచ్చారనుకోండి, మనకు తృప్తి వస్తుందా? అంటే పరిపూర్ణంగా దాన్ని అనుభవించకపోతే రాదు. తృప్తి రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ అది కావాలి, అరే నేను పూర్తిగా తినలేదు, అది కావాలని. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభవించేసావో, పరిపూర్ణంగా తినేసావో, మళ్ళీ వచ్చి నీకు మళ్ళీ టిఫిన్ పెడతాను రండి, లేకపోతే ఇంకేదో ఇస్తాను రండి, మీకు ఇష్టమైంది ఇస్తానంటే ఏమంటాం? తీసుకుంటామా? లేదు, నాకు ఆల్రెడీ ఆ తృప్తి అనేది వచ్చేసింది, నాకు ఇంకా అదనంగా ఏది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆధ్యాత్మిక అనుభవం పొందుతున్నటువంటి మానవులం కాదు. మనం ఆధ్యాత్మికత కోసం కాదు ఇక్కడ చేసేది, ఇక్కడ మానవ జీవిత అనుభవాన్ని పొందుతున్నాము. కాబట్టి పత్రిసారు అందరి చేత కర్మయోధులుగా మన అందరిని తయారు చేశారు. నువ్వు దైవానివి, నువ్వేదనుకుంటే అది అయిపోయింది అని చెప్పి ఆయన ఊరినే కళ్ళు మూసుకొని కూర్చొని సంకల్పాలు పెట్టుకోండి అయిపోయిద్ది అని చెప్పలా. నీ కళ్ళు మూసుకొని నీ సబ్కాన్షియస్ మైండ్లో నీకు కావాల్సిన దాన్ని పదే చెప్పుకోవటం ద్వారా నీ మైండ్ నీ స్వాధీనంలోకి, నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని నీ మైండ్ అంగీకరించి ఆ విధమైనటువంటి పని చేయటానికి, సంసిద్ధం చేయటానికి సంకల్పం తప్ప, నీ సంకల్పం నీ పని చేయకుండా రాదు. నువ్వు పని చేయకుండా సంకల్పం అయిద్దా?
ఈ ధ్యాన యజ్ఞం సంకల్పించారు. మరి ఈ పందిర్లు వేశారు, ఈ కుర్చీలు వేశారు, ప్రచారం చేశారు, ఇప్పుడు ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు ఎంతో శ్రమ చేస్తున్నారు గుప్తా గారి దంపతులు, అన్నపూర్ణ గారు, ఇంక ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడా, ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరూ చేస్తున్నారా? సంకల్పంతో అయిపోయిందా? సంకల్పము అంటే మన మైండు ఒక విషయాన్ని 100 విధాలుగా చూపిస్తుంది కాబట్టి ఒక విషయాన్ని 100గా విభజన చేసేటువంటి మైండ్ని ఒక విషయం మీద కేంద్రీకరించి దాని మీదే మన దృష్టిని అంతా నిలపటం కోసం చేసేదే సంకల్పము. గుర్తుంచుకోండి. అది సంకల్పం అంటే ఏది అయిపోయింది అంటే ఎక్కడి నుంచో అవ్వదు. దాని మీద నువ్వు 100% నీ శక్తి అంతా దాని మీద కేంద్రీకరించడానికి. కేంద్రీకరించిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఏ పని మీద అయితే, ఏ సంకల్పం అయితే చేసావో దాని మీద నువ్వు ఆనెస్ట్గా 100% పని చేస్తే 100% ఫలితం వస్తుంది. 80% పని చేస్తే 80% ఫలితం వస్తుంది. ఇక్కడ మనం ఈ మానవ జీవితంలో ఏ ఏ పాత్రలు అయితే ఉన్నాయో అన్ని పాత్రల్ని ఏకకాలంలో పరిపూర్ణంగా జీవించినాక మాత్రమే మీకు ముక్తి వస్తుంది తప్ప ఏది మీకు ఇంకా పెండింగ్ ఉన్నా మళ్ళీ ముక్తి అనేది రాదు. ఆ పని ఆగిపోయింది కదా, ఆగితే ఏం చేయాలి? మళ్ళీ మనమే చేయాలి కదా. కాబట్టి పత్రిసారు ఈ యజ్ఞాలన్నీ ఎందుకు చేపిస్తున్నారు, ఈ పిరమిడ్స్ అన్నీ ఎందుకు కట్టిస్తున్నారు? ఒక్కళ్ళని కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనివ్వరు పత్రిసారు. ఎందుకంటే ఖాళీగా ఉందంటే మైండ్ వచ్చేస్తుంది. మైండ్ వచ్చేసిందంటే 100గా మారిపోయింది. మరి ఆ 100 విషయాల్లో మన విషయాన్ని మర్చిపోతాము. కాబట్టి పత్రిసారు ఏం చేశారు? ఆయన ఎప్పుడు కర్మయోధుడిగా ఉన్నాడు. 24/7 ఆయన నిరంతరం 40 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టారో 40 సంవత్సరాలు ఆయన ధ్యానం అన్నా చెప్తూ ఉంటారు, సత్సంగం అన్నా చేస్తూ ఉంటారు, లేకపోతే పుస్తకం చదువుకుంటూ ఉంటారు, లేకపోతే తానుతో తాను ఉండనన్నా ఉంటారు తప్ప ఈ యొక్క మైండ్లో ఎప్పుడు సారు ఉండరు. ఉన్నారా? ఒకసారి చప్పట్లు కొడదాం. కాబట్టి పత్రిజీని చూసి ఆయన ఏది మహిమలు చేశాడంటే ఆయన ఏం మహిమ చేయలే, ఆయన కర్మ చేశాడు. ఆ కర్మ దాని యొక్క ఫలం ఏదైతే వచ్చిందో మహిమ అనుకుంటున్నాం. యోగ వాసిష్టంలో చెప్పారు కదా, శ్రీరామచంద్రుడు చెప్పారు వశిష్ఠుల వారు, ఈ భూమి మీద అదృష్ట దురదృష్టాలు లేనే లేవు. అదృష్టము లేదు, దురదృష్టము లేదు. ఏముందయ్యా అంటే కర్మ తాలూకా ఫలం ఉంది. నువ్వు గతంలో చేసినటువంటి కర్మ, ఈ వర్తమానంలో చేసేటువంటి కర్మ 2 గొర్రెపొట్టెల్లాగా ఢీకొంటా ఉంటాయి. ఆ ఢీకొంటా ఉంటే ఏది గెలుస్తుంది? దానికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఒక చిన్న కథ చెప్తారనమాట. మన ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి మంచిది ఒకటి చెడ్డది, 2 ఫైట్ చేస్తున్నాయి. ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుందండి? 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి మంచి కుక్క, 2 చెడ్డ కుక్క, 2 కరుచుకుంటున్నాయి, పోట్లాడుకుంటా ఉన్నాయి. ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? చెడ్డ కుక్క గెలుస్తుంది. మంచిగా గెలిచిద్ది అంటాం కదా లోకంలో, చెడ్డది ఎందుకు గెలిచిద్ది? దానికి ఏం చెప్తారంటే నువ్వు దేనికి ఆహారం వేస్తావో అది గెలిచిద్ది, నువ్వు దేన్ని పెంచి పోషిస్తున్నావో అది గెలిచిద్ది. నువ్వు మంచి చెడు అనేది సంబంధం లేదు. నువ్వు ఆ చెడ్డ అనే కుక్కకి బలంగా ఆహారం ఇచ్చావనుకో అది గెలుస్తుంది, మంచి అనే కుక్కకి ఆహారం ఇస్తే అది గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నీ జీవితంలో చెడు కర్మ చేసుకుంటే నీ జీవితం చెడు తాలూకు అవుతుంది, మంచి కర్మ చేసుకుంటే మంచి అవుతుంది. చెడు చేసినప్పుడు ఏమవుతుంది? మన కష్టం వస్తే చెడు చేసామనేది అర్థం అవుతుంది, కానీ మనకి లక్ వచ్చినప్పుడు నేను మంచి చేశానని గుర్తుంటలేదు. అక్కడ ఏం చేస్తున్నాం? మనం అదృష్టము అనే భావాన్ని తగిలిస్తున్నాం. అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్పారు? అదృష్ట దురదృష్టాలు అనేవి లేవు, నువ్వు కానని ఏదైతే పుణ్యకర్మ ఉందో అది నువ్వు దాని ఫలితాన్ని నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు అదృష్టం అని భావిస్తున్నావు. ఆ స్థానంలో ఇది శుభకర్మ ఫలము అని నువ్వు అనుకుంటే చాలు అని చెప్పారనమాట. కష్టం వచ్చినప్పుడు చెడు కర్మ ఫలం అని ఎట్లయితే అనుకుంటున్నామో మనకి మేలు జరిగితే ఆ శుభకర్మ ఫలం. ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇంత గొప్పగా తయారైందంటే ఏంటి? ఎలా అయింది? పత్రిజీ దీనికోసం నిరంతరం 40 సంవత్సరాల పాటు 24/7 ఆ కర్మ చేశాడు. అట్లా మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ 144,000 మంది ఎవరైతే ఉన్నారో నిరంతరం ధ్యానం 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 అనే కర్మ చేయబట్టి ధ్యానం ఈ ప్రపంచవ్యాపితమైంది. దీనిలో ఏ మహిమ లేదు, ఏ మిరాకిల్స్ లేవు. మీరు మిరాకిల్ అనే పదం వాడకూడదు. పెరుగు మాస్టర్ అనేవాడు మిరాకిల్ అనే పదం వాడకూడదు.
నేను కర్మ చేశాను, దాని ఫలితం వచ్చింది. ఇక్కడ ఏదైనా రాలేదంటే నేను ఈ కర్మ ఇంకా చేయాల్సినంత చేయలేదు, లేకపోతే అది వచ్చిన దాకా నేను వెయిట్ చేయలేదు, ఈ లోపే నేను తీర్పు చెప్పేస్తున్నాను. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా. ఒక విత్తనం విత్తితే ఒకటి తొందరగా వస్తుంది, ఇంకోటి లేటుగా వస్తుంది. ఒక కొత్తిమీర గింజలు చల్లామనుకోండి, వెంటనే వచ్చేస్తాయి. ఇంత మొక్క రంగాన్ని పీకేసి ఉపయోగించుకుంటాం. అదే మామిడి పండు రావాలంటే టైం తీసుకుంటుంది. అలాగే మనం కోరుకునేది ఏంటి? శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మనం కోరుకుంటున్నాం కాబట్టి, ముక్తి మోక్షాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మన కర్మలో నైపుణ్యం పొందాలి. ఏమిటి నైపుణ్యం అంటే, మీరు ఏ పాత్ర అయితే పోషిస్తూ ఉన్నారో, మీ జీవితంలో ఏ పాత్ర అయితే పోషిస్తున్నారో, మీరు దానిలో 100కి 100 మార్కులు నంది అవార్డు రావాలి. గుర్తుంచుకోండి. ఎలా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సినిమా నటుడు ఎన్టీ రామారావు ఉన్నాడు అనుకోండి, లేకపోతే చిరంజీవి ఉన్నాడు, లేకపోతే ఇప్పుడే ప్రభాస్ ఉన్నాడు. అతను 2 గుర్తుంచుకుంటాడు. ఒకటి, నేను ప్రభాస్గా వేసే రాముడిని అనే గుర్తుంచుకున్నాడు అనుకో, ప్రభాస్ అని మర్చిపోయాడు అనుకో, సినిమా ఫెయిల్ అయిపోయింది. లేదు, నేను ప్రభాస్నే అని గుర్తుంచుకున్నాడని, రాముడు అని గుర్తులేదనుకో, అది సినిమా ఫెయిల్ అవుతుంది. ఏం గుర్తుంచుకోవాలి? నాకు ప్రభాస్ని నాకు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి తగ్గట్టుగా నేను ఉండాలి అనేది గుర్తుంచుకుంటూ, అదే సందర్భంలో ఏ పాత్ర అయితే పోషిస్తున్నాడో ఆ రాముడి పాత్ర, నేను రాముడి పాత్ర పోషిస్తున్నాను అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఎస్ ఆర్ నో? మరి పిరమిడ్ మాస్టర్స్ ఏం గుర్తుంచుకోవాలి? నేను ఒక భగవంతుడిని. ఒక భగవంతుడు భారీగా ఉంటే ఎలా ఉంటుంది? ఒక భగవంతుడు భారీగా వస్తే తను ఎంతగా జీవిస్తారో అలా కనపడాలి మనం. ఒక భగవంతుడు భర్తగా వస్తే ఎలా జీవిస్తారో అలా కనపడాలి. ఒక భగవంతుడు ధ్యానమయ యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అలా కనపడాలి. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్స్. గుర్తుంచుకోండి, 2 గుర్తుంచుకోండి. ఒకటే గుర్తుంచుకుంటే పప్పులో కాలేస్తాము. మనం దైవాలము ప్లస్ మానవులము. దైవత్వాన్ని గుర్తుంచుకుంటూ మన జీవితంలో ఎదురైనటువంటి మన మానవ జీవితం తాలూకా పరిపూర్ణంగా ఎలాంటి నంది అవార్డు రావాలి అంతే. తల్లిగా ఉంటే తల్లి అంటే ఇలా ఉండాలి, ఇంతకన్నా ఇంక గొప్పగా ఇంకెవరు ఉండరు అన్నట్టుగా మనం కనపడాలి. అప్పుడు నంది అవార్డు మనకే వచ్చింది. భారీగా ఎలా ఉండాలి? నేను మాస్టర్ని, నువ్వు అజ్ఞానివి, నేను సుజ్ఞాని అంటున్నారనుకో, మీరు ద్వైతంలో ఉండట్టే. ద్వైతంలో ఉంటే ఏమవుతుంది? ఇంకా ఈ దైవత్వం రాలేదు. నేను దైవాన్ని కానీ భారీగా ఉన్నాను కాబట్టి నేను సహనము, ఓర్పు ఉండాలి. దైవం ఇంకా ఎలా ఉంటుంది? ఓర్పు, సహనం ఉండాలి, సాక్షితత్వంతో ఉండాలి. ఎదుటివాళ్ళు మార్పు చెందడానికి మనం సహకరించే విధంగా ఉండాలి. ఎదుటివాళ్ళు పాఠాలు నేర్చుకోవడానికి మనం ఇంకా చేయూతనిచ్చే విధంగా ఉండాలి. మనం జ్ఞాని అని అనుకుంటాం, వాళ్ళు అజ్ఞాని. నా భర్త ధ్యానం చేయడు, అజ్ఞాని, నేను జ్ఞాని. ఇప్పుడు ఎవరు తగ్గాలి? జ్ఞాని తగ్గాలా, అజ్ఞాని తగ్గాలా? మరి వాళ్ళతో ఫైట్ చేస్తుంటే మనకి అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా? నువ్వు జ్ఞాని అని నువ్వు అనుకున్నావంటే, నువ్వు ప్రత్యేకంగా నువ్వు జ్ఞాని అనుకున్నావంటే, ఎదుటి వాళ్ళు అజ్ఞాని అన్నావంటే నువ్వు ఇంకా నీకు 0 మార్కులు అక్కడ. ఆ 50% 60% వస్తుందేమో ధ్యానం చేస్తున్నా కాబట్టి. ధ్యానం తాలూకా మార్కులు ఎప్పుడు వస్తాయి మనకి. కానీ నీ మానవ జీవితంలో నీ పాత్ర తాలూకా మార్కులు రాకపోతే పునరపి జన్మం, పునరపి మరణం తప్పదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం ద్విపాత్రాభినయం. పత్రిసారి చెప్పారు 50-50. సగం 50-50 అంటే సగం ఆధ్యాత్మికత, సగం ప్రాపంచికత, మధ్య మార్గము. నేను దైవాన్ని, నేను భర్తని. నేను దైవాన్ని, నేను ఒక వ్యాపారిని. నేను దైవాన్ని, నేను ఒక సేవకుడిని. నేను ఒక దైవాన్ని, నేను ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక మాస్టర్ని. 2 ఉండాలి. అప్పుడేమవుతుంది? ఆ దైవత్వం తాలూకా శక్తి మన లోపలికి జురుకుంటూనే ఆ మానవ జీవితంలో పొందాల్సినటువంటి అనుభవాలన్నింటినీ కూడా మనం చక్కగా పొందగలుగుతాము. అప్పుడే ప్రతి పనిలో మనకి తృప్తి అనేది వస్తుంది. అసంతృప్తి అనేది లేకుండా మన జీవితం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటుందో అది ఎంజాయ్మెంట్ అవుతుంది. ఒక అద్భుతం నా జీవితం అనే భావన నీకు కలుగుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. గుర్తుంచుకోవాలి. ఏంటి? దైవం కన్నా ఇంకా గొప్పగా ఎవరు జీవిస్తారు? దైవాలం మనం. మన జీవితం అందంగా లేకపోతే ఎలా ఉంటుంది? లైఫ్ ఈజ్ జాయ్. దైవం కన్నా ఇంకా జాయ్ ఇంకెవరికి ఉంటుంది? శ్రీకృష్ణుడు ఎంత ఎంజాయ్ చేశాడు, మనం కూడా అంతే ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఈజ్ డివైన్ లవ్ అంటే అపరిమితమైనటువంటి ప్రేమ, రాధాకృష్ణులటువంటి ప్రేమ, ఎలాంటి పరిమితులు లేనటువంటి
రెండు అనేది లేనటువంటి ఏకత్వంతో కూడినటువంటిది. రాధాదేవి ఒక మాట అడిగిందంట శ్రీకృష్ణుణ్ణి, రుక్మిణిని పెళ్లి చేసుకోగానే, నువ్వు రుక్మిణిని పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను ఎందుకేం చేసుకోలేదు? నేనంటే నీకు అపరిమితమైన ప్రేమ కదా, నన్ను ప్రేమించినట్టుగా నువ్వు ఇంక సృష్టిలో ఎవరిని ప్రేమించలేదు కదా, మరి నన్ను చేసుకోకుండా ఎందుకు చేసుకున్నావంటే, ఆవిడ నాకు భిన్నంగా ఉంది కాబట్టి నేను చేసుకున్నాను, నువ్వు నాకు భిన్నంగా లేవు కాబట్టి నేను చేసుకోలేదని చెప్పారంట. అంతే కదా, ఎవరిని చేసుకుంటాం పెళ్ళి? భిన్నంగా ఉండవాళ్ళని చేసుకుంటామా? అంతే కదా, ఒక స్త్రీ పురుషుని చేసుకుంటుంది, ఇక నువ్వు నేను ఒకటే, ఇంకా చేసుకుంటానికి ఏమీ లేదు. అన్కండిషనల్ లవ్ అంటే అది. నువ్వు వాడి గుణాన్ని చూసి, వాడి మనసును చూసి, వాడి జ్ఞానాన్ని చూసి, వాడు ఎక్కువ ఈడు తక్కువ, ఆడైతే నాకు గిట్టదు, ఈడైతే గిట్టిద్ది, ఇలాంటి భావాలన్నీ చేస్తే నువ్వే ద్వైతంలో ఉన్నావు. నువ్వు ఏకత్వంలో ఉంటే కదా డివైన్ లవ్ వచ్చేది. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా మన ప్రేమను మనం కురిపించాలి. అలా కాకుండా నేను కాదండి, నేను వాళ్ళ కోసం ఇలా మాట్లాడాను, వీళ్ళ కోసం ఇలా మాట్లాడానని మీరు చెప్తున్నారంటే మీరు నాటకాలు ఆడుతున్నారు తప్ప మీరు నిజమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి. ఇంటి పక్కన ఒక ప్రహరీ అడ్డు ఉంది, అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు ఉన్నారు, అమ్మలక్కలు ఇద్దరు. వాళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చింది, ఇద్దరు తిట్టుకుంటున్నారనమాట. ఆవిడ అటుపక్క ఆవిడ తిడతా ఉందన్నమాట, నువ్వేం తింటున్నావు, గడ్డి తిను, పెంట తిను అని చెప్పేసి చండాలంగా తిడతా ఉంది ఒక ఆవిడ. యువతల ఆవిడ ఏం చేస్తుందంటే, నువ్వు పులిహార తిను, దద్దోజనం తిను, గారెలు తిను, బూరెలు తిను అంటుందంట. ఇంకొక ఎవరో నాబోటోడు వెళ్ళి అడిగాడు, ఏంటి ఆవిడ అంత చండాలంగా తిడతా ఉంటే నువ్వేంటి అలా వాళ్ళకి అలా మాట్లాడుతున్నావంటే, అమ్మ రోజు తినేది ఆవిడ అయి కాబట్టి వాటి గురించి మాట్లాడుతుంది, నేను రోజు తినేది కాబట్టి నేను వీటి గురించే మాట్లాడుతున్నానని చెప్పి. అంటే వాళ్ళ కోసం మాట్లాడటం కాదు, మన నిజస్థితి ఏదైతే ఉందో అదే మన ప్రవర్తన అవుతుంది. జక్కరారు గారు ఒక అద్భుతంగా చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఒక కొటేషన్ గుర్తుంచుకోండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, మన అవగాహనే మన యొక్క జీవితం. మనం వేరేగా జీవిస్తున్నామంటే మనకు ఆ అవగాహన లేదని. నాకు అవగాహన వచ్చిన తర్వాత దాని భిన్నంగా నేను జీవించలేను, నేను నటించలేను. నా అవగాహనే నా జీవితం. నేను భిన్నంగా నటిస్తున్నాను ఎవరి కోసమో అంటే నువ్వు మోసపుచ్చుకొని నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నావు, కానీ నువ్వు ఇంకా ఆ దృక్పథంలో నువ్వు లేవు, నీ అవగాహనలో నీవు లేవు అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చూసుకోవాలి. పత్రిజీ ఇవన్నీ ఎందుకు చెప్పలేదు, అవసరం లేదు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. పతంజలి యోగ సూత్రాలు ఎలా అయితే 2 సూత్రాలే చెప్పేశారు. ఏం చెప్తారు పతంజలి యోగ సూత్రాల్లో? యోగా చిత్తవృత్తి నిరోధ. అంటే యోగం అంటే ఏంటి? చిత్తవృత్తి నిరోధం, అంతే, ఇంకా సూత్రం అంతే. అది పట్టుకొని నువ్వు ఎంతైనా నీ జీవితకాలం అంతా నువ్వు సాధన చేసి నీ యోగంలోకి వెళ్ళిపోతే, ఏ రోజైతే నీ చిత్తవృత్తి జరుగుతుందో అప్పుడు నువ్వు యోగంలోకి వెళ్ళిపోయావు నీకే తెలుస్తుంది. అందుకే పత్రిసారి సూత్రం చెప్పారు, ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ఏం చేయాలి? మధ్య మార్గంలో జీవించాలి. సగం ప్రాపంచికత, సగం ఆధ్యాత్మికత. ఏమిటి ఆధ్యాత్మికత అంటే నేను భగవంతుడిని నీవు నిరంతరం స్పృహతో ఉండటం. ఏంటి ప్రాపంచికత అంటే నువ్వు ఏ పనులు అయితే చేస్తున్నావో ఈ భూమి మీద నీ ముందుకు ఏదైతే వచ్చిందో దాన్ని పరిపూర్ణంగా దానిలో జీవించటం. దట్ ఈజ్ పత్రిజీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం పరిపూర్ణంగా కర్మయోధులుగా పిరమిడ్ మాస్టర్స్గా జీవిద్దామని చెప్పేసి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్నటువంటి గుప్తా గారికి, అన్నపూర్ణ గారికి, మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అన్నదానికి సార్ చెప్పింది నిదర్శనం అండి. గట్టిగా క్లాస్ చేసుకుందాం, సార్కి చిరు సత్కారం చేసుకుందాం.